వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం అత్యంత సాహసోపేతం దండోరా సినిమాలోని ఆ సన్నివేశం. దండోరా సినిమాలో సన్నివేశం ఏముంది? జనరల్గా అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసిన సినిమా. మనకు సాహసోపేతం అంటే ఏముంటుంది అంటే ఒక హీరో 20 మందిని కొట్టడం, లేకపోతే జీపులు గాల్లో లేవటం, బాంబ్ బ్లాస్టింగ్ జరగటం, రిస్కీ షాట్స్ తీయటం, ఇలాంటి సాహసోపేతం అనుకుంటాం. కానీ అలాంటి సినిమాల కంటే కూడా అత్యంత సాహసమైన సన్నివేశము దండోర సినిమాలో ఉంది. అది నిజంగా దర్శకుడు మురళీకాంత్ గారికి ఆ విషయంలో మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకు మరి అది ఆ సాహసోపేత దృశ్యం ఏంటి, అంత గొప్పగా చెప్పుకునే సీన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో హీరోని చంపే దృశ్యము ఒకటి ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ గా హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అని ఒక పోస్టర్ కూడా ఉంటుంది. ఇంతగా హీరోని చంపేది కూడా అక్కడ గుడి లాంటి ఒక సెట్టింగ్ ఉంటుంది. దాంట్లో నుంచి త్రిశూలం తీసుకొని హీరోని చంపడం జరుగుతుంది. మరి ఆ సన్నివేశాన్ని ప్రస్తుత కాలంలో తీయటం అయితే మామూలు విషయం కాదు. ఎందుకు ఆ సన్నివేశానికి అంత ప్రాధాన్యత ఉంది అంటే, ఆ సినిమాలో ఒక దగ్గర ఈ దళిత బహుజనులు బడుగులు అందరు కలిసి ఒక స్టేజ్ సమావేశం ఏర్పాటు చేసుకున్న దగ్గర ఒక మహిళా పాత్ర అంటుంది, దేశమంతా మందిరం కోసం, హిందువులంతా బంధువులే, హిందువులంతా ఒకటే అని అంటుంటే ఇంకెక్కడి కులాలు అని అంటుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం మందిరంలోకి రావటానికే కొన్ని వందల ఏళ్ళు పట్టిందని ఆ పాత్ర ద్వారా డైరెక్టర్ చెప్పిస్తాడు. మరి అలాంటి వాతావరణంలో ఇలాంటి సన్నివేశాన్ని పెట్టి సినిమా తీయటం అనేది నిజంగా హ్యాట్సప్. భారతదేశంలో వ్యక్తుల జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న అంశాల్లో కులం ప్రధానమైంది. కులాన్ని ఇతివృత్తంగా తీసుకొని తమిళంలో వెట్రిమారన్ కానీ పారంజిత్ గారు కానీ ఎన్నో సినిమాలు తీశారు. వాటికంటే కూడా ఎక్కువగా న్యాచురాలిటీకి చాలా దగ్గరగా కొత్త దర్శకుడు మురళీకాంత్ గారు చక్కని క్లాసిక్ సినిమాని మనకు అందించారు. అదే దండోరా. కులం సమాజంలో చూపెడుతున్న ప్రభావం, కులాలకు మతాలకు మధ్యన ఉన్న అవినాభావ సంబంధం గురించి అప్పట్లోనే అంబేద్కర్ గారు రాముని కృష్ణుని జీవిత విశేషాలకు సంబంధించి చర్చనీయాంశంగా ఉండే వ్యాసాలు పుస్తకాలు రాశారు. ఆ తర్వాత మళ్ళీ కంచాయలయ్య గారు కూడా వై ఐఎమ్ నాట్ హిందూ, నేను హిందువుని ఎట్లయితా అంటూ ఒక పుస్తకం రాయడం జరిగింది. అలాంటి పుస్తకాలను కానీ అలాంటి వ్యాసాలను కానీ చదవాలన్నా అర్థం చేసుకోవాలన్నా సరే చాలా మేధో సంపత్తి అవసరం, సమయం అవసరం, ఓపిక అవసరం. కానీ అందులో ఉన్న కోర్ కంటెంట్ని, భావజాలాన్ని మొత్తం కూడా దండోరా సినిమాలో మనం చూడవచ్చు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అనేది ఒక ఫోటోగ్రఫీ రూపంలో ఒక కార్టూన్ వేసినట్లుగా చాలా సన్నివేశాల్లో ఆయన తీసుకొని రావడం జరిగింది. ఇకపోతే డైలాగులను కూడా చాలా పదునైన సంభాషణని సమకూర్చారు. ఎంత పదునైన అంటే అవి చూడటానికి 2-3 గీతాల డైలాగ్సే కానీ ఒక్కొక్క డైలాగ్ మీద ఒక పుస్తకం రాయవచ్చు. అంతగా సునిశ్చితమైన పరిశీలనతోటి సంభాషణలు సమకూర్చారు. ప్రోగ్రెసివ్ థింకింగ్ లో ఉన్న హీరో తండ్రి సమాజంలో ప్రతి సందర్భంలో మనకు చెప్తుంటాడు, మనకు చదువు లేదంటే రాజకీయం, ఈ రెండే అట్టడుగు వర్గాల వారికి దిక్కు అని చెప్తుంటాడు. చదువు లేదంటే రాజకీయం. ఇదే విషయాన్ని అంబేద్కర్ ఫిలాసఫీలో కూడా మనం చూడవచ్చు. చదువు, సమీకరించు, పోరాడు అనేదే వారి పాపులర్ నినాదం. అదే విషయాన్ని సినిమాలో మరో రకంగా ఉపన్యాస రూపంలో ఒక పాత్ర ద్వారా చెప్పించారు. ఇకపోతే హీరోయిన్ మాట్లాడుతూ తన తండ్రి రక్తంలో ఉన్న అగ్రకుల భావజాలాన్ని ఎంత సునిశ్చితంగా చెప్తుందంటే, శ్రీరాముణ్ణి పూజిస్తాం కానీ మా ఇంట్లో మాత్రం ఇంటి అల్లుడుగా చేసుకోవాలంటే కులమే చూస్తారు అని చెప్పడం జరుగుతుంది. అంటే దేవుడు సాక్షాత్ దిగి వచ్చినా సరే దేవునికి కూడా మనం కులాలను అంటగట్టే పరిస్థితి అగ్రకుల రక్తంలో ఎంతగా ఇమిడిపోయిందో హీరోయిన్ చెప్తుంది. అదేవిధంగా అంటే శివాజీ పాత్ర మాట్లాడుతూ, పైసలు వస్తే ఇల్లు మారుతుంది, బతుకు మారుతుంది, కానీ నీ పుట్టుక మారదు అని చెప్పడంతో కుల ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసొస్తుంది. హీరో పాత్రలో, ప్రేమికుడు పాత్రలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ, చేసే పనిని బట్టి కులం అన్నప్పుడు ఇప్పుడు పనులు మారుతున్నప్పుడు కులం కూడా మారాలి కదా, అది ఎందుకు మారడం లేదు అని చెప్పి నిలదీయడం అనేది ఈ రోజు అందరినీ మనల్ని సెల్ఫ్ ప్రశ్నించుకునే ఒక డైలాగ్. ఎందుకంటే ఎప్పుడో గ్రామంలో కుల వ్యవస్థ పుట్టినప్పుడు పనుల సంస్కృతిలో పుట్టాయి. మరి ఇప్పుడు అన్ని పనులు మారుతున్నాయి. అందరూ సాఫ్ట్వేర్లు అవుతున్నారు, అందరూ ఇంజనీర్లు అవుతున్నారు, అందరూ రకరకాల వృత్తి వ్యాపకాలలో ఉన్నారు. అట్లాంటి కాలంలో కూడా ఎక్కడికి పోయినా సరే కులం మాత్రం తోకలాగా ఎంటాడటం అనేది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసం అనేది ఒక పాత్ర ద్వారా చెప్పించాడు. శివాజీ పాత్రని జడ్జి కోర్టులో నువ్వు చేసిన తప్పని తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టిందా అంటే, కళ్ళు మత్తు కాదు కదా సార్, తెల్లారేసరికి దిగటానికి కులం మత్తు కాస్త సమయం పట్టిందని చెప్పడం అనేది నాడీ మండలంలో డిఎన్ఏలో కులం మత్తు ఏ స్థాయిలో ఎక్కుతుందో శివాజీ పాత్ర ద్వారా చెప్పించారు. అయితే శివాజీకి పెంపుడు కూతురులాగా ఉన్న
ఇంకొక అమ్మాయి పాత్రతోటి ఊర్లో పెద్ద మనుషులందరినీ ఆమె నిలదీస్తున్నట్టుగా, అయితే పెళ్లి దగ్గర లేదంటే చావు దగ్గర ఈ రెండింటి దగ్గరనే కదా మీ పెద్ద మనుషుల ఆటలు, కుల అహంకారం చెల్లేది అని చెప్పి నిలదీయటం అనేది మరో పతాక సన్నివేశం. ప్రతి పాత్రని చాలా అర్థవంతంగా, చాలా మీనింగ్ఫుల్గా, సింగిల్ పాయింట్ తోటి దర్శకుడు నడిపించిన సినిమా దండోరా. అప్పట్లో మన చిన్నప్పుడు కాలంలో, ఆ కాలంలో లవకుశ సినిమా ఊర్లు ఊర్లు మొత్తం కూడా ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చి చూసేది. అట్లాంటిది రీసెంట్గా బలగం సినిమా విషయంలో కూడా ప్రతి పల్లెలలో స్క్రీన్లు పెట్టి, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి బలగం సినిమాను చూసిండ్రు. ఇప్పుడు నేననేది ఏంటంటే, ఎన్నో సామాజిక ఉద్యమాలు ఉన్నాయి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అని అంటూ ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు, ఇంకా మాల మహానాడు కావచ్చు, మాదిగ దండోరా కావచ్చు, ఎస్టీ హక్కుల పోరాట సమితి వాళ్ళు కావచ్చు, ఇంకా గౌడ్స్, యాదవ్స్, ఎవరైనా సరే సమాజంలో ఉన్న కుల అంతరాలు, కుల వివక్షత సంబంధించి అవగాహన కలిగేందుకు ప్రజలకు ఉచితంగా దండోరా సినిమా వేసి తండోపతండాలుగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి అవగాహన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కలిగి మన మూలాలలో మనం ఎదుర్కొన్న అసమానతలు, మనం పడిన బాధలు, దానికి సంబంధించిన చైతన్యం కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో మీకు అందుబాటులో ఉంటుంది. తప్పకుండా చూస్తారని, ఈ ఒక్క సినిమాని నిశ్చితంగా చూడటం అనేది దాదాపు 100 అభ్యుదయ పుస్తకాలు చదివిన సమానమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇప్పటికే ఈ చిత్రాన్ని కనుక మీరు చూసి ఉంటే దండోరా సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.